డిసెంబర్ 5న పుష్ప 2తో అల్లు అర్జున్ రాబోతున్నాడు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. దేశంలో 7 మెయిన్ సిటీస్లో గ్రాండ్ ఈవెంట్స్ ఉంటాయని నిర్మాతలు ప్రకటించారు. ఇంతలో బన్నీ కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టేశాడు. బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రోమో బట్టి చూస్తే నేషనల్ అవార్డు రావడంపై బన్నీ రియాక్ట్ అయ్యాడు. తెలుగు వాళ్లకు ఇంతవరకు రాలేదు. దీన్ని రౌండప్ చేసి ఎలాగైనా కొట్టాలి అని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు దక్కింది అని చెప్పుకొచ్చాడు. యాక్షన్ ఇష్టమా, రొమాన్స్ ఇష్టమా అని బాలయ్య అడగ్గా తొక్కలో యాక్షన్ సార్ అని నవ్వుతూ మనసులో మాట బయటపెట్టాడు. షోకి అల్లు అర్జున్ తల్లి నిర్మలను రప్పించి బన్నీకి సర్ప్రైజ్ ఇచ్చారు నిర్వాహకులు. చిన్నప్పుడు ఎప్పుడైనా కొట్టారా అని బాలకృష్ణ అడిగితే బన్నీ మాట్లాడుతూ ఒక్కటా, దేనితో కొట్టలేదు అని అడగండి, అన్ని వెపన్స్ వాడేశారు, అందుకే ఇలా బుద్ధిగా సినిమాలు చేసుకుంటున్నా అని తాను చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి చెప్పాడు. ఏ వెపన్ వల్ల నువ్వు మారావనుకోవచ్చు అని బాలకృష్ణ అడగ్గా స్నేహారెడ్డి అనే వెపన్ వల్ల మారానని సెటైరికల్ గా చెప్పుకొచ్చాడు. ఏ విషయంలో కోపం వస్తూ ఉంటుందని అడగ్గా బయటకు చెప్పకపోవచ్చు, కానీ అమ్మాయిలకు ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం కోపం వచ్చేస్తూ ఉంటుందని అల్లు అర్జున్ చెప్పాడు. చివర్లో కొత్త మూవీ గురించి మాట్లాడుతూ మీరు పుష్ప 3 చేయండి, నేను అఖండ 3 చేస్తాను అని బన్నీ బాలయ్యతో అన్నాడు. ఆ తర్వాత ఇద్దరు పుష్ప మేనరిజంతో నడుస్తూ తగ్గేదేలే అని చేసి చూపించారు. ఓవరాల్ గా చూస్తే ప్రోమోలోనైతే బన్నీ పెద్దగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పలేదు. ఫుల్ ఎపిసోడ్ లో ఏమైనా ఉంటాయేమో చూడాలి మరి.